శ్రీ మాత్రే నమః. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం 27వ తేదీ పుట్టినవారి మీ జన్మ తేదీ 27వ తేదీ అయితే మీరు సాధారణ వ్యక్తి కాదు. మీ జీవితంలో ఒక అద్భుతమైన దైవశక్తి మిమ్ములను నడిపిస్తుంది. మీ అదృష్టం బయట ఎక్కడో కాదండి, మీలోనే దాగి ఉంది. దానిని మేల్కొల్పండి. మీరు ఊహించిన దానికంటే పెద్ద స్థాయిలో ఎదగటానికి పుట్టినవారు మీరు. 27వ తేదీ అంటే 2 + 7 = 9. 9 సంఖ్య అంటే సేవ, దయ, ఆధ్యాత్మికత, నాయకత్వం ఈ లక్షణాలు వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఈ నాయకత్వ లక్షణాలతో పాటు తత్వజ్ఞానాన్ని కలిగి ఉంటారు. వీరు వ్యవసాయం బాగా చేయగలుగుతారు. ప్రజాక్షేమం కోసం పాటుపడుతూ ఉంటారు. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలని పునికి పుచ్చుకొని ఉంటారండి. ఇతరులను ప్రభావితం చేయగల కార్యనిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మంచి తత్వజ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంటే వీరికి భవిష్యత్ దర్శనం చేయగలుగుతారు. వీరికి దైవశక్తి ఉందని కదా చెప్పాను. దైవ అనుగ్రహంతో మీ సంకల్పాలు నిజం చేసుకోవాలంటే చిన్న రెమెడీ చెప్తాను. విశాల హృదయం కలిగి మంచి విద్యాభ్యాసం చేసి అనేక రంగాలలో ముఖ్యంగా కళల్లో మంచి జ్ఞానం కలిగి ఉంటారు. కొందరు వ్యవసాయ భూములను కలిగి మంచి పంటలు పండించగలుగుతారు. మంచి సృజనాత్మకత కలిగి ఉంటారు. చాలామంది కళాకారులు ఈ జన్మదినం కలవారై ఉంటారు. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. వివిధ ప్రదేశాలు తిరిగి విశేష అనుభవం కలిగి బాగా జ్ఞానాన్ని సంపాదిస్తారు. కొందరు వ్యాపారం, పారిశ్రామిక రంగాలలో చాలా ఉన్నత స్థితిని పొందగలుగుతారు. రాజకీయం, ఆర్థిక, ఆధ్యాత్మిక కళారంగాలలో కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంటారు. అయితే వీరికి క్షమాగుణం అలవర్చుకోవాలి. వీరిలో కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ క్షమాగుణాన్ని అలవాటు చేసుకొని మీరు ఎవరికి ఏమి చేయకపోయినా సరే కానీ వాళ్ళని క్షమించటం అలవాటు చేసుకోండి. ప్రతీకారం తీర్చుకునేదానికి మటుకు ప్రయత్నించకండి. ఎందుకంటే ఆ ప్రతీకారం వల్ల ముందు మీకు చెడు ఫలితాలు కలుగుతాయి. మీ జాతకంలో ఇది జాగ్రత్తగా గమనించుకోండి. తాత్విక ధోరణి అవలంబించటం మీకు అన్ని విధాల శ్రేయస్కరం. 9, 18, 27, 27వ తేదీ చాలా మంచి సంఖ్య. వీరు నాయకులుగా ఎదుగుతారు. వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. వీరి తదనంతరం కూడా వీరిని ప్రజలు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కువ రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్, రియల్ ఎస్టేట్ అలాంటి రంగాల్లో 27వ తేదీ పుట్టినవారు ఎక్కువగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని నాకు లైక్ల ద్వారా తెలియచేయండి. ఈ 27వ తేదీ పుట్టినవారు కరుణ, దయ వీరికి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ సమస్యలను కూడా వీరి సమస్యలుగా భావిస్తారు. ఇది కొంచెం వీరు తగ్గించుకోవాలి. అంటే మనం అందరికీ సాయం చేసి మంచి మార్గాన్నే పోవచ్చు, సాయం చేయొచ్చు. కానీ ఇతరుల గురించి మరీ ఎక్కువగా ఆలోచించుకుంటే ఆ ప్రభావం మీపై ఉంటుంది. మీరు చిన్ని ఆలోచనలే అని మీరు కొట్టివేయకుండా మీరు ఎక్కువ ఆధ్యాత్మిక ఆలోచనలతో ఈ 27వ తేదీ పుట్టినవారు వీరికి ఆధ్యాత్మిక తత్వజ్ఞానం ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా. కాబట్టి వీరు ధ్యానం ద్వారా మంత్ర జపం ద్వారా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆ దైవశక్తి ద్వారా మీరు అనుకున్నది తప్పక నెరవేరుతుంది. మీరు ఏ సంకల్పము చేసినా మీకు దైవ అనుగ్రహం కావాలంటే మీ కోరికను మనసులో సంకల్పించుకొని ధ్యానం చేయండి.
దైవ శక్తి మీకు తోడు ఉంది. దానికి ధ్యానం తోడైతే మిమ్మల్ని ఇంకా ఆపేవారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. ఇతరులను నడిపించే లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు మీకు ఉన్నాయని చెప్పాను కదా. సమాజంలో ఈ 27వ తేదీ పుట్టిన వారికి చాలా గౌరవిస్తారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ గౌరవం అలాగే ఉంటుంది. వీరు కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. కానీ ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా చివరికి వీరికి అద్భుతమైన విజయం అనేది వీళ్ళ జాతకంలో ఈ నెంబర్లో ఉంది. 27వ పుట్టిన వారికి ఒక గొప్ప గుణం ఉందండి. ఎంత కష్టపడి పని చేసినా వెనక్కి తగ్గరు వీరు. ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నా కూడా వీరు ముందుకు వెళుతూ ఉంటారు. ఆ పనిని అంతటితో వదిలివేయరు. మీ జీవితంలో విజయం ఆలస్యంగా వస్తుందని మీరు భావిస్తారు. కానీ అద్భుతమైన విజయం మీకోసం దేవుడు సిద్ధంగా ఉంచాడు. అంటే మీకోసం దేవుడు సిద్ధంగా ఉంచాడు అని సంతోషిస్తున్నారా? కానీ ఆ దేవుడికి మీరు ఎలా ఉంటే ఇష్టమో, మీరు ఎలా జీవించాలి అనేది మీలోనే ఉంది. ధ్యానం ద్వారా, మంచి మార్గం ద్వారా మీ ఆలోచనల, మీ నిర్ణయాలను తీసుకుంటే ఆ దైవ అనుగ్రహానికి తోడు మీ ధ్యానం యొక్క మీ సంకల్పాలని తప్పక మీ జీవితంలో మంచి మార్పులు మొదలవుతాయి. మీ మీద మీరు నమ్మకం పెంచుకుంటే ప్రపంచం మీ ముందు తల వంచుతుంది. ఇది నమ్మండి. 27వ తేదీ పుట్టిన వారికి అదృష్ట దైవం హనుమాన్, శ్రీ హనుమాన్, దుర్గాదేవి. వీరి ఎక్కువ ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయాల్లో వెళ్ళి హనుమంత్ మంత్రం జపించండి. 5 చుట్లన్నా తిరగండి. హనుమంతుడి అనుగ్రహం ఉంటే ముఖ్యంగా మగవాళ్ళు హనుమంతుణ్ణి ఆరాధించాలి. అద్భుతమైన ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. దుర్గామాత ఆరాధన మీ కులదైవం, మీ ఇష్టదైవం. అది తర్వాత మీ ఇష్టం. మీ అదృష్ట దేవతల మటుకు దుర్గాదేవి, హనుమంతుడు. అదృష్ట రంగులు ఎరుపు, నారింజ రంగులు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. అదృష్ట సంఖ్యలు 9, 18, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన ఏమైనా పనులు మీరు చేసుకోవచ్చు. మీ మీద మీరు నమ్మకం పెంచుకుంటే అదృష్టం మీ వెంట ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే 27వ తేదీ పుట్టినవారు ఇలాంటి న్యూమరాలజీ వీడియోల కోసం, భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.